బుగ్గ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ 7 ఇంచులు పెట్టుకున్నాను పొడవు. దానాలు వచ్చేసి 4 ఇంచులు పెట్టుకున్నాను. రౌండ్ బాగా రావాలంటే ఇక్కడ వెడల్పు పెట్టుకొని ఇక్కడ కొంచెం అలా తక్కువ తీసుకోవాలి. అప్పుడు కింద రౌండ్గా వెడల్పుగా వస్తుంది. పై భాగం వచ్చేసరికి తక్కువ తీసుకుంటే జాకెట్ అనేది జారకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఉక్సులు కాజాలకు పనికొస్తుంది అన్నమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళకు పర్చేస్ చూపిస్తున్నాను. ఇది నెక్ కాజాల పట్టి పెద్దగా, ఉక్సుల పట్టి చిన్నగా అనమాట. ఇది కాజాలకు, ఇది ఉక్సులకు. ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఫ్రంట్ భాగం కట్ చేసుకోవాలి. ఫ్రంట్లో నెక్ రౌండ్ రావాలనుకుంటే కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడికి లోతుగా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ను కొలుచుకుందాం. ఇవ్వండి, ఇలా రౌండ్గా వచ్చేటట్లు చూసుకోవాలి. తర్వాత ఈ సైడ్స్ కూడా చూసుకుందాం. కొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి ఇది కొంచెం పొడవు పెట్టాను ముందర. సేఫ్ పట్టి తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి వీపు పట్టి కూడా రావాలన్నమాట. ఇది సేఫ్ పట్టి. సేఫ్ పట్టి వచ్చింది. వీపు పట్టికి కట్ చేసుకున్నాం. కొంచెం జాయింట్ పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, బుగ్గ హ్యాండ్స్ కాబట్టి దానికి కూడా జాయింట్ కావాలి. జాయింట్ ఇది ఒక జాయింట్ అన్నమాట. ఒక సైడ్ చేయాలి. ఇది వచ్చేసి వేపు పట్టికి పనికొస్తాయి. చేతికి ఇంకొక సైడ్ కూడా జాయింట్ తీసేసుకున్నాం.
ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియకండి. మరిన్ని వీడియోస్ మేము ఇంత మనీ డాలర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.